Hi, welcome to day 4 class of real numbers. లాస్ట్ వీడియోలో లెమాకు ఆల్గారిథానికి ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్పుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం లెమాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ రకంగా అడుగుతాడు, వాటిని ఏ రకంగా సాల్వ్ చేయాలి, జనరల్ మెథడ్ కాకుండా సెకండ్ టైప్ ఆఫ్ మెథడ్ ఏదైనా ఉందా వీటిని సాల్వ్ చేయడానికి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. యూక్లిడ్స్ డివిజన్ లెమా. లెమా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లెమా ఈజ్ ఏ ప్రూవ్డ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రూవ్ అనదర్ స్టేట్మెంట్ అని చెప్పుకున్నాం. అంటే ఒక స్టేట్మెంట్ ప్రూవ్ చేయడానికి ఉపయోగించేది లెమా. మరి ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ప్రూవ్ చేస్తున్నాం అంటే ఇక్కడ 3 టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ స్టేట్మెంట్, సెకండ్ వన్ స్క్వేర్ నెంబర్ స్టేట్మెంట్, థర్డ్ వన్ క్యూబ్ నెంబర్ స్టేట్మెంట్. 3 టైప్ ఆఫ్స్ ఉంటాయి. మరి ఈ 3 టైప్ లోపల మనం ఫస్ట్ వన్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ స్టేట్మెంట్ని ఏ రకంగా ప్రూవ్ చేస్తామో చూద్దాం. ఇది చాలా సింపుల్, చాలా ఈజీ వే. సో దీనికి సెకండ్ మెథడ్ ఏదైతుందో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం తర్వాత. ఓకే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q and that every positive odd integer is of the form 2q plus 1 where q is some integer. ఇక్కడ మీకు ఈడిఎల్ కానీ లేదా ఈడిఎం అని కానీ ఎక్కడ ఇవ్వలేదు. ఇవ్వకున్నా కూడా మీకు ఇక్కడ క్లారిటీ ఉంది. ఇక్కడ ఏంటి, సో దట్ పక్క పెట్టుకుంటే రిమైనింగ్ తీసుకుంటే మీకు ఏంటి, ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q. నెక్స్ట్ రిమైనింగ్ తీసుకుంటే ఇది ఒక స్టేట్మెంట్. స్టేట్మెంట్ని ప్రూవ్ చేయాలి అన్నప్పుడు ఏంటిది, ఏం ఉపయోగించాలి మనం, ఈడిఎల్, యూక్లిడ్స్ డివిజన్ లెమా. సో ఇక్కడ యూక్లిడ్స్ డివిజన్ లెమా యొక్క ఫార్ములా ఏంటి, a = bq ప్లస్ ఆర్. b వాల్యూ ఇక్కడ తీసుకుంటే 2q ఉంది, 2q ప్లస్ 1 ఉంది. సో b ప్లస్లో ఏముంది, 2 ఉంది. సో 2 ఈజ్ ద డివైజర్. నౌ సొల్యూషన్. లెట్ a be any positive integer and b equal to. Let a be any positive integer and b equal to. ఇప్పుడు మనము ఈడిఎల్ అప్లై చేద్దాం. ఈడిఎల్ అప్లై చేయడం ఏంటి, ఈ a = bq ప్లస్ ఆర్ ఫామ్లో రాయాలి, రైట్. దెన్ బై యూక్లిడ్స్ డివిజన్ లెమా, యూక్లిడ్స్ డివిజన్ లెమా a = 2q ప్లస్ ఆర్ ఫర్ సమ్ ఇంటీజర్ q is greater than or equal to 0 and 0 is less than or equal to r is less than 2. r is less than 2 means r equal to 0 or 1. Remainder, when you dividing a number by 2 we get the remainders are 0 or 1. Okay, r equal to 0 or 1 రాసుకున్నాం. Now keep the r values in the statement a = 2q plus r. అక్కడ ఫిలప్ చేస్తే ఏమవుతుంది చూడండి, if we take r = 0 then what happens, a = 2q. if you take 1, a = 2q plus 1. 2 కండిషన్స్ ఉన్నాయి మనకు. ఓకే, ఫస్ట్ కండిషన్ రాద్దాం. ఇఫ్ r = 0 then a = 2q. a is 2q is a even integer because it is divisible by 2. మనం ఆల్రెడీ డే 1 క్లాస్లో మాట్లాడుకున్నాం. ఈవెన్ నెంబర్ మీన్స్ దోస్ ఆర్ divisible by 2 are even numbers. So it is divisible by 2. So it is an even integer. Now we take, if you r = 1 then a = 2q plus 1. It is not divisible by 2. So it's an odd integer. So we are proved it. ఇక్కడ స్టేట్మెంట్ ప్రూవ్ చేసాం, 2 కండిషన్ని ప్రూవ్ చేసాం. ఇప్పుడు కంక్లూజన్లో ఏం చేస్తాం, మళ్ళీ ఆన్సర్ రాస్తాం. ఆన్సర్ అంటే ఏంటి ఇక్కడ, అంటే అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం ఇక్కడ రాస్తాం. అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, సో దట్ వదిలిపెడితే రిమైనింగ్ ఆర్ ద స్టేట్మెంట్. అదే స్టేట్మెంట్ నేను ఇక్కడ రాసిస్తున్నాను చూడండి. therefore every positive even integer is of the form 2q and every positive odd integer is of the form 2q plus 1 where q is some integer. ఓకే, ఇది సింపుల్గా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి చూసుకోండి. ప్రాబ్లమ్ని సెకండ్ టైప్ ఆఫ్ మెథడ్లో, అంటే సెకండ్ టైప్ మెథడ్
అంటే యాక్చువల్గా ఫస్ట్ మెథడ్ మీరు ఫాలో కండి. సెకండ్ మెథడ్ ఏమిటికి ఉపయోగపడుతుంది అంటే సింపుల్గా ఉంటుంది. ఒకటి మనం సిఎన్పికి ఏదైతే మాట్లాడుకున్నాం, సిఎన్పి క్రియేటింగ్ న్యూ ప్రాబ్లమ్స్ కోసం మనం సొంతంగా ప్రాబ్లమ్స్ తయారు చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయడానికి, క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే రైట్. సెకండ్ మెథడ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక టేబుల్ తీసుకుంటున్నాను, 7/3 టేబుల్ తీసుకున్నాను. హెడ్డింగ్స్ చూసుకోండి ఒకసారి. ఫస్ట్ కాలంలో అందులో పాజిటివ్ ఇంటీజర్స్, సెకండ్ దానిలో రైట్ ఇన్ ఈడిఎల్ ఫామ్, థర్డ్ వన్లో ఫామ్. పాజిటివ్ ఇంటీజర్స్, మనకు పాజిటివ్ ఇంటీజర్స్ ఏమున్నాయో రాసుకుంటున్నాం. ఏంటి? న్యాచురల్ నెంబర్సే పాజిటివ్ ఇంటీజర్స్. 1 2 3 4 5 ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఈడిఎల్ ఫామ్. ఈడిఎల్ ఫామ్ మీన్స్ ఏ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్ ఫామ్లో రాయాలి. బి ఏంటి? ఇక్కడ మనకు ఆల్రెడీ డివైజర్ 2 అని తెలుసు కాబట్టి 2తో అన్నిటినీ కూడా డివిజబుల్గా వచ్చేటట్టుగా రాసుకోవాలి. అంటే డివిజన్ మనం ఇక్కడ చేయాల్సింది 1 2తో డివిజన్ చేస్తున్నాం. 1 ఈక్వల్ 2తో డివిజన్ చేస్తే 2 0 0 రిమైండర్ ఈజ్ 1. సో వాట్ వి రైట్ హియర్? 1 ఈక్వల్ 2 into 0 plus 1 దట్ ఈక్వల్ ఫామ్ వచ్చేసరికి మనం రాసాం 2q plus 1. నెక్స్ట్ 2 ఈక్వల్ 2తో డివిజబుల్ 2 1 2 రిమైండర్ 0. సో 2q ఫామ్. నెక్స్ట్ 3 ఈక్వల్ 2 1 2 రిమైండర్ ఈజ్ 1. సో 2 into 1 plus 1 form is 2q plus 1. Next 4 equal to 2 the 4 remainder 0, we are not right there, so form is 2q. 5 equal to 2 the 4 remainder is 1, so we write there remainder, form is 2q plus 1. Let's observe the column 3, 2q plus 1 or 2q or 2q plus 1 or 2q or 2q plus 1. What happened here? 2q plus 1 or 2q 2 ఫామ్స్లోనే ఉంటున్నాయి. ఏముంటున్నాయి? 2q plus 1లో ఏముంటున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 1 3 5. 1 3 5 what are these numbers? These are the odd numbers. సో odd numbers అనేటివి 2q plus 1 ఫామ్లో ఉంటున్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ 2q ఫామ్లో ఏమున్నాయి అబ్జర్వ్ చేసుకుంటే 2 and 4 are the even numbers. So even numbers are in the form of 2q. So let's conclude the answer. Therefore every positive even integer is of the form 2q and every positive odd integer is of the form 2q plus 1 where q is some integer. Okay, ఇది సెకండ్ టైప్లో మనం చేస్తున్నాం. ఈ సెకండ్ టైప్లో చేయడం వల్ల మనకు దీన్ని ఏ రకంగా సిఎన్పికు కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, దీన్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇస్తున్నాను చూడండి. యూజ్ డివిజన్ లెమా టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer. ఓకే, ఇది ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమే. ఓకే, దీన్ని సాల్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది.